మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి. ఈ రోజు రథసప్తమి సందర్భంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతూ ఉంది. భక్తి భగవంతుడి కంటే కూడా మానసిక స్థైర్యం, ఆరోగ్యం, ఒక రకమైన వ్యక్తిగత క్రమశిక్షణకు యోగా ఒక అద్భుతమైన సాధనం. ఉదయాన్నే లేచి ఆసనాలు వేసి చదవడము అనేది 100% క్రమశిక్షణకు నాంది. సో చిన్న వయసులోనే చిన్నపిల్లల దగ్గర నుండే దీన్ని సాధన చేయిస్తూ ఫ్రీక్వెంట్గా యోగా క్లాసెస్ నిర్వహిస్తూ పిల్లల్లో ఆత్మస్థైర్యాన్ని, ఏదైనా సాధించగలము అనే ధైర్యాన్ని పెంపొందించడానికి యోగాని స్కూల్లో చేయడం జరుగుతోంది. వాళ్ళతో చేయించడం అనేది కార్యక్రమం కాదు. 14 సంవత్సరాలుగా మేము ప్రతిరోజు ఉదయం 5 to 7 యోగా సాధన చేసి 18 అవర్స్ వర్క్ చేయడానికి కావాల్సిన ఇన్స్టెంట్ శక్తిని సాధిస్తున్నాం. కాబట్టి దాన్ని పిల్లల్లో ఇంప్లిమెంట్ చేయాలనేది మెయిన్ ముఖ్య ఆలోచన. థ్యాంక్ యూ. ముక్కోటి దేవతల్లో మనకు కనిపించే దైవం సూర్య భగవానుడు. సూర్యుడు ప్రత్యక్ష దైవము. ఆయన్ని నమస్కారం చేసుకోవడం అనేది మన విధి. ప్రతి సంవత్సరం కూడా మాఘమాసంలో సప్తమి రోజు రథ సప్తమి వస్తుంది. రథ సప్తమిని సూర్యుడు జన్మదినంగా పురస్కరించుకొని వివిధ పాఠశాలలో మేము సూర్య నమస్కారాలు నేర్పించడము, పీలేరు పరిసర ప్రాంతాల్లో అందరికీ కూడా నేర్పిస్తున్నాము. ముఖ్యంగా ఈరోజు విఎస్ఎన్ సిద్ధార్థ స్మార్ట్ కిడ్స్ స్కూల్లో పిల్లలతో యోగ సాధన ఆల్రెడీ చేయించాము. ఈ రోజు ప్రత్యేకంగా వివిధ రకాలుగా సూర్య నమస్కారాలు చేయడం వల్ల వాటి బెనిఫిట్స్ పిల్లలకు తెలియజేసి ఫ్యూచర్ లో వాళ్ళు ఏ విధంగా యోగా ద్వారా వాళ్ళ కాన్సన్ట్రేషన్ లెవెల్స్, మెమరీ లెవెల్స్ ను పెంచుకోవచ్చు తెలియజేయడానికి రావడం జరిగింది. అలాగే మా సంస్థ తరఫున ఈ విద్యార్థులకు అవార్డ్స్, మనకు పద్మభూషణ్, పద్మవిభూషణ్, పద్మశ్రీ అవార్డ్స్ ఎలా ఉన్నాయో మా సంస్థ తరఫున యోగశ్రీ, యోగభూషణ్, యోగరత్న అవార్డ్స్ ని మేము ఇవ్వదలుచుకున్నాం పిల్లలకి. వాళ్ళ వయసులో వాళ్ళకి ఏవి సహకరిస్తాయో, ఏవి ఉపకరిస్తాయో ఆ ఆసనాలను ఒక సిలబస్ గా చేసి ఆ సిలబస్ లో వీళ్ళకి నేర్పించిన తర్వాత ఒక సర్టిఫికేషన్, మెడల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే కాంపిటీషన్ పెట్టి ఆసనాల్లో పట్టు సాధించడం, అలాగే ప్రాణాయామము, ముద్రలు, ధ్యానం ద్వారా వీళ్ళకి ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా సంపూర్ణ ఆరోగ్యంతో జీవించడానికి వీళ్ళకి ఈరోజు యోగాను నేర్పించాలని రావడం జరిగింది. మాధవి మేడం సహాయ సహకారాలతో చాలా రోజులుగా ఇక్కడికి రెగ్యులర్ గా రావడం జరుగుతూ ఉంది. ఉదయం అయితే పిల్లలు లేని టైంలో రెగ్యులర్ యోగా క్లాస్ జరుగుతూ ఉంది ఇక్కడ. అలాగే స్కూల్ టైంలో పిల్లల్ని ఇంకా కొంత ఇప్పుడున్నే సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న వయసులోనే అద్దాలు రావడము, లేదా డైజెషన్ ప్రాబ్లమ్స్, మెమరీ ప్రాబ్లమ్స్, వీటన్నిటిని కూడా ఓవర్కమ్ అవడానికి బ్రెయిన్ యోగా కావచ్చు, రకరకాలుగా యోగా ద్వారా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వీళ్ళని తీసుకెళ్ళడానికి మేము ఈ అవకాశాన్ని ఇక్కడ తీసుకుంటున్నాము.